గాంధీ చంద్రబాబు కలిసి జగన్ ని తొక్కేద్దామనుకున్నారు. కానీ జగన్ వాళ్ళిద్దరిని తొక్కేశాడు. స్కిల్ స్కామ్ లో చంద్రబాబుని జైలుకు పంపించి టీడీపీని భూస్థాపితమయ్యేలా చేశాడు. అలాగే కాంగ్రెస్ ని కూడా ఎక్కడా కనబడకుండా చేసేశాడు. ఇక ఏపీలో జగన్ ని ఎదిరించే వాళ్ళు లేరని దీన్ని బట్టి అర్థమవుతోంది. అయితే సీఎం రమేష్ ఇప్పుడు తానే జగన్ ని డైరెక్ట్ గా ఎదుర్కోవాలి అని, జగన్ ని నిలువరించాలని తహతహలాడుతున్నాడు. కడపలోని పులివెందుల శాసన మండలి స్థానంలో వివేకానంద రెడ్డిని జగన్ పెడితే ఆయన్ని ఓడించాడు సీఎం రమేష్. అయితే భవిష్యత్తులో జగన్ ని ఎటూ కదలనివ్వకుండా చేస్తామని చెప్తున్నాడు. అయితే జగన్ ని మోడీకి దగ్గర కానివ్వకుండా చేస్తున్నాడు సీఎం రమేష్. అయితే జగన్ కి మోడీకి మధ్య ఉన్న అనుబంధాన్ని తెగొట్టడానికి టీడీపీ జనసేనతో పొత్తు కుదిర్చేలా చేసింది కూడా సీఎం రమేష్. సీఎం రమేష్ బీజేపీలో ఉన్నా కూడా చంద్రబాబుతో చేతులు కలిపి జగన్ ని ఎలాగైనా తొక్కేయడానికి ప్లాన్ చేసింది కూడా ఆయనే. అందుకే అనకాపల్లిలో కానీ విజయవాడ వెస్ట్ లో కానీ బీజేపీ నేతల్ని టీడీపీ నాయకుల్లానే చూస్తున్నారు. అందుకే ఇక్కడ కలిసి పనిచేసుకుంటున్నారు. మిగతా అన్ని చోట్ల టీడీపీ జనసేన బీజేపీ నేతలకు పడ్డం లేదన్న విషయం తెలిసింది. కానీ ఈ 2 స్థానాల్లో మాత్రం అలాంటి గొడవలేమీ లేవు. అందుకే ఇప్పుడు ఏ సభ జరిగినా ముందు అనకాపల్లికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు నాయకులు. టీడీపీ జనసేన సమావేశం, రాజ్నాథ్ సింగ్ సమావేశం అన్ని కూడా అక్కడే జరిగాయి. అలాగే త్వరలో మోడీ సభను కూడా అక్కడే ప్లాన్ చేస్తున్నారు. ఎలాగైనా జగన్ ని తొక్కిపెట్టి అనకాపల్లి నుంచి గెలిచి చూపిస్తారని శబ్దాలు చేస్తున్నాడు సీఎం రమేష్. ఒకవేళ గెలిస్తే కేంద్ర స్థాయిలో అతనికి ఎదురు లేకుండా పోతుంది. మరి ఇక్కడ కూటమి గెలుస్తుందా, వైసీపీనా చూడాలి.